ఉషోదయం ప్రేమించు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. ఈ ఉదయకాలమున నీ వాక్యం కొరకు వచ్చి నాతో మాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. చదవబడిన వాక్య భాగములో మనము ఇంకా బలహీనులుగా ఉండగా క్రీస్తు తానే మన కోసము తగిన సమయమున, అనగా నీ కోసము ఏర్పాటు చేయబడిన విడుదలను ఇచ్చేదాని కోసము ఈ లోకమునకు దిగి వచ్చినాడు. యుక్త సమయమున ఆయన భూమికి దిగి వచ్చి నిన్ను నన్ను విమోచించే కార్యమును చేసినాడు అని అపోస్తలుడైన పౌలు రాయటం చూడగలము. అవును, పాపము విస్తరించి మానవులు దేవుని యొక్క ఉగ్రతకు గురి అయ్యే సమయమున ఇంకా వారిని ఏ రీతిగా విమోచించలేము. ఏ గొర్రె రక్తము, ఎటువంటి బలి వారికి విడుదలను చేకూర్చదు అని తండ్రి ఎరిగినప్పుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును యుక్త కాలమున భూమికి పంపించినాడు అని అపోస్తలుడైన పౌలు రాయడం చూడగలము. ఈ క్రిస్మస్ దినములలో మనము అనేక కార్యములు సంబరము చేసుకుంటాం. క్రీస్తు పుట్టినాడు, క్రీస్తు పుట్టినాడు అని అనేకులకు శుభవార్త చెప్పేదానికి కేరళ రౌండ్స్ వెళ్తాం. కేరళ రౌండ్స్లో అనేకులు మన ఇంటికి వస్తారు. ఆయన విడుదలను ఇచ్చేదానికి వచ్చినాడు అని మనము సంబరము చేసుకుంటున్నాము. కానీ ఆయన నిన్ను విడిపించేదానికి ఈ లోకమునకు ఆయన కోసం నియమించబడిన, అనగా పాపము భూమి మీద విస్తరించినప్పుడు మానవుల్ని విమోచించేదానికి తన్ను తాను బలిగా అర్పించుకునేదానికి ఈ లోకమునకు దిగి వచ్చినాడు అన్న కార్యమును మనము ఎన్నడూ మర్చిపోరాదు. ఆయన మనల్ని ప్రేమించినాడు. ఆయన ప్రేమ ఉన్నతమైనది. మానవులు నశించి నరకానికి పోవటానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడలేదు. తన హస్తములతో చేయబడిన మానవుడు ఆజ్ఞ అతిక్రమం వలన పాపములో పడి దేవునికి విరోధముగా వెళ్తుంటే అతనిని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రభు ప్రేమించినాడు. అందుకే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకమునకు బలిగా నీవు అర్పించుకునేదానికి సిద్ధపడి భూమికి వెళ్ళమని మన కోసము, నీ కోసము, నా కోసము విడుదలను సిద్ధపరచడానికి ప్రభు ఈ లోకమునకు దిగి వచ్చిన దినములను మనము జ్ఞాపకం చేసుకో. యుక్త కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణముగా మానవులు పాపములో చిక్కుకొని నశించిపోయే సమయమున వారికి విడుదల ఇవ్వాలని ప్రభు కలిగి ఉన్న ఉద్దేశముల ప్రకారం ఈ లోకమునకు యేసు ప్రభు దిగి వచ్చినాడు, నిన్ను నన్ను విమోచించడానికి. ఆయన దిగి వచ్చిన కార్యమును మనము ఇంకా ఆయన దిగి వచ్చిన ఆ జన్మదినోత్సవాన్ని చేసుకున్నట్టు చేసుకుంటున్నాము. కానీ
ఎందుకు దిగి వచ్చినాడు, ఆయన దిగి వచ్చి మానవులైన మనకు ఏమి చేసినాడని ప్రశ్నించుకొని ఆయన చేసిన సమస్తమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని నడవమన్న త్రోవలో నడిచే వారిగా ఉన్నామా అని ఒక్కసారి పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. నేను మీకు నడిచి చూపించాను, మీరు నా యొక్క మార్గంలో నడవండి అని మనకు ముందు మాదిరిని విడిచి వెళ్ళినాడు. అనేకులు విమోచించాలి, నేను పాపులను రక్షించేదాని కోసం వచ్చినానని యేసు ప్రభు ఎలాగైతే చెప్పినా, నేను పాపుల కోసమే వచ్చినాను, నశించిన దానిని వెదకి రక్షించట కోసమే నేను వచ్చినాను అని ఎలాగ యేసు ప్రభు చెప్పినాడో, అలాగూ నశించే వారిని విడిపించే బాధ్యతను కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. నన్ను ప్రభు ప్రేమించినాడు. నన్ను ఎంతగా ప్రేమించినాడంటే ఆయన ఈ లోకమును దిగి వచ్చి మానవుడిగా జీవించి తను తాను బలిగా అర్పించుకునేదానికి సిద్ధపడ్డాడు. ఇలాంటి గొప్ప ప్రభుని కలిగి ఉన్న నీవు, ఆయన ప్రేమను రుచి చూసిన నీవు ఎందరికి ఆయనను గురించి చెప్పగలుగుతున్నావు, ఎందరికి ఆయన యొక్క సువార్తను ప్రకటిస్తున్నావు అని ఒక్కసారి నీవు పరీక్షించుకునే సమయం ఇది. నీవు నేటి వరకు అలా చేయకపోతే ఈ దినము నుండి అయినా అలాగ చేయమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయనకు నీవు లోబడి ఉండు. ఆయన ఈ తగిన సమయము యుక్త కాలంలో ఎలాగూ భూమికి వచ్చి ఆయన మనల్ని విడిపించినాడు, అలాగూ నశించే ఆత్మల పట్ల భారము కలిగిన వారిగా నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున నీవెలాగున్నావు? ఈ ఉదయ కాలమున దేవుని యొక్క కృపను నీవు ఎలాగో అనుభవిస్తున్నావు అని ఒక్కసారి నీవు పరీక్షించుకో. నీవు ఇతరులకు చూపించాలి, ఇతరుల కోసము ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చిన ఈ దినములలో క్రిస్మస్ అని ఆచరిస్తున్న మనము ఆయన చేసిన కార్యములను, ఆయన చేసిన యాగమును, ఆయన ప్రేమను ఇతరులకు ప్రచురించి నిజ క్రిస్మస్ని మన జీవితంలో అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయానికై వందనములు. నీవిచ్చిన నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, కాలము సంపూర్ణమైనప్పుడు యుక్త కాలమున మా కోసము భూమికి దిగి వచ్చిన నీ ప్రేమను మేము గుర్తించుకొని అనేకులకు నీ యొక్క వాక్యమును ప్రచురించే వారిగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.